వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నా అప్రజాస్వామికం. రాహుల్ ఖర్గే, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం చేసిన బీజేపీ నేతలు. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులను కేంద్ర విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేయాలి. అనంతపురం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గురుమూర్తి డిమాండ్. ఆగస్టు తొలివారంలో క్యాథ్లబ్ ఆసుపత్రి ప్రారంభం వెల్లడించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి. అక్రమ సంబంధమే నిర్మల్ పట్టణంలో జరిగిన అస్లాం హత్యకు కారణం. హత్యకు గల కారణాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నాకు నిరసనగా షాబాద్ లో రాహుల్ ఖర్గే, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసి బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపించారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవులను గౌరవించే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. भारत माता की जय, भारत माता की जय। रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, खबरदार रेवंत रेड्डी खबरदार, खबरदार। राहुल गांधी डाउन डाउन, राहुल गांधी डाउन डाउन। నమస్కారం. ఏదైతే మొన్న నరేంద్ర మోడీ ఇంటి ముందల ఏదైతే ధర్నా చేసిండో రాహుల్ గాంధీ తలకాయ లేనోడు, ఏదైతే పార్లమెంట్ ఉంది పార్లమెంట్ లో పోయి మాట్లాడవచ్చు కదా, ఆయన ఇంటికాడ పోయి ఏం మాట్లాడతాడు? ఇంటికాడ మాట్లాడవలసిన అవసరమా? ఏదైతే ఉంది, ఏదైతే సమస్య ఉంది, ఆయన సమస్య ఉన్నప్పుడు పోయి ఏదైతే పార్లమెంట్ నడుస్తుంది పార్లమెంట్ దగ్గర నడవాలి చేయాలి. ఇప్పుడు మాకు ఒక సమస్య ఉంది, మేము పోయి ఏదైతే రేవంత్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేస్తే దానికి సమస్య సాల్వ్ అవుతుందా? ఏదైతే పార్లమెంట్ లో ఉంది పార్లమెంట్ లో పోయి మాట్లాడాలి. ఏదైతే ఈ నక్సలైట్ ఏదైతే ఉన్నారో, ఏదైతే ఈ అందరికీ నమస్తే. దేశంలో ఏదైతే దుర్మార్గమైనటువంటి చర్య ఏదైతే జరుగుతుందో దానిని యావత్ భారతదేశం ఖండిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నిరసన తెలపాలి. అది ఏ విధంగా తెలపాలంటే శాంతియుతంగా తెలపాలి. గతంలో చాలా ప్రభుత్వాలు పోయినాయి, చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. అందరూ చాలా మంది ఈ రాష్ట్రంకి వ్యతిరేకంగా గానీ దేశానికి వ్యతిరేకంగా గానీ నినాదాలు ఎక్కడ చేయలేదు. ఏంటంటే జంతర్ మంతర్లో చేస్తున్నటువంటి ఏదైతే ఉందో అక్కడ 10% కూడా విద్యార్థులు లేరు. ఇది నీటి కోసం జరుగుతున్నటువంటి వ్యవస్థ కాదు. విద్యార్థుల పేరుతోటి నరేంద్ర మోడీ గారి ఇంటి ముందల దాడి చేయడమే పోయి ధర్నా చేయడం ఏదైతే ఉందో దాని అంత సిగ్గుమాలిన చర్య. ఆ రాజకీయాల్లో ఇంగిత జ్ఞానం లేనటువంటి రాహుల్ గాంధీ చేసే ఈ చిల్లర చేష్టలే ఇట్లా ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నీటి గురించి ఉద్యమాలు చేస్తా ఉన్నారో ఉద్యమాలు చేసే వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నీటి గురించి చేసే ఉద్యమాల్లో ఎవరైనా విద్యార్థులు ఉన్నారా? మీరు నీటి గురించి ఉద్యమాలు చేస్తా ఉన్నారు. మీరు నిజమైన విద్యార్థుల పక్షాన నిలబడినట్టయితే మీడియా మిత్రులు, లేడీస్ ఉన్నటువంటి మీడియా మిత్రులను అసభ్యకరంగా చేయడం ఏంది? రక్షణ కల్పించేటటువంటి పోలీసులను ఆర్మీ పై 40-45 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉంటాం. మా ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, నితిన్ గడ్కరీ, ఎంతో మంది నాయకులు ఏ దినం కూడా ప్రధానమంత్రి ఇంటి ముంగల ధర్నా చేయలేదు. ప్రధానమంత్రి ఇంటి ముంగల రాహుల్ గాంధీ ధర్నా ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తుంటూ, కూల్చే కుట్ర చేస్తుంటూ నిజమైన ప్రజాస్వామ్యం ఎప్పుడు ఎన్నికైతుంది? ఎన్నికల్లో ఎన్నికైతుంది. ఎన్నికల్లో నెంబర్కి ఎంతో ఎన్నికైతుంది.
కానీ రోడ్ల మీదే బల ప్రదర్శన ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే మాంత బల ప్రదర్శన ఇంకెవరైనా చేస్తారా ఈ దేశంలో? ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకి మన దేశంలో మొన్న ఏదైతే పార్లమెంట్ నరేంద్ర మోడీ గారి నివాసం ముందు కాంగ్రెస్ వాళ్ళు చేసిన ధర్నాకు నిరసనగా మేము ఈరోజు కాంగ్రెస్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గే దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ముందుగా మొన్న నీట్ ఫలితాల్లో క్లియర్ అయిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాట్స్ తెలుపుతూ, పోయిన పార్లమెంట్ ఎలక్షన్స్లో మనం చూసినట్టయితే దేశ విద్రోహక దుష్టశక్తులన్నీ ఏకమైనా కానీ నరేంద్ర మోడీ గారిని ఏం చేయలేకపోయారు, బీజేపీ ప్రభుత్వాన్ని ఏం చేయలేకపోయారు. అందరూ కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ ఘటనలో విద్యార్థులపై జరిగిన దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సాకి గురుమూర్తి ఖండించారు. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీలో భాగంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడి చేసిన పోలీసులను, అలాగే దీనికి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేయాలని, అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం పట్టణంనందు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఢిల్లీలోని జంతర్ మంతర్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి విద్యార్థులపై పోలీసుల దాడి మరియు వారు శాంతియుతంగా న్యాయం కోసం పోరాడుతుంటే వారిపై అతి దారుణమైన దాడి చేయడం చాలా హేమమైన చర్య. ఈ చర్యని ఖండిస్తూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్యన్న గారి కమిటీ తరఫున ఉమ్మడి అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారైతే ఉన్నారో అతను విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వాళ్ళు ఎన్నో ఏళ్లుగా తల్లిదండ్రులు కష్టపడి పిల్లల కోసం మహర్నిశలు కష్టపడి శ్రమించి వాళ్ళు కష్టపడి చదివితే పేపర్ లీకేజీ విషయంలో కావచ్చు, వాళ్ళ జీవిత విషయంలో కావచ్చు, కేంద్ర మంత్రి గారు చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఆ నీట్ పరీక్షలు ఏదైతే ఉందో ఆ పరీక్షల లీకేజీకి ప్రధాన కారణం. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు కూడా దానిపైన ఎటువంటి చర్య తీసుకోకుండా అంతటి స్కామ్ జరిగినా కూడా పేపర్ లీకేజ్ బయటకు వచ్చి అంతటి స్కామ్ జరిగి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వాలు ముఖ్యమైనటువంటి ప్రధానమంత్రి గారు కావచ్చు లేదా కేంద్ర మంత్రులు ఎవరైనా కావచ్చు దీనిపై స్పందించకుండా ఆ లీకేజీ సంబంధించిన వారిని కాపాడి ముద్దాయిలను కూడా కాపాడి జీవితాలతో చెలగాటమాడుతున్న వారిపై విద్యార్థులు శాంతియుతంగా ధర్నా కార్యక్రమం చేపడుతుంటే వారిపై పోలీసులు ఉసిగొల్పి వారిపై అతి దారుణంగా వారిపై దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. వాళ్ళు శాంతియుతంగా పోరాడుతున్న వాళ్ళపైనే పోలీసులతో కొట్టడం, పోలీసుల మధ్యలో రౌడీల మీద కొట్టడం అనేది ఇంకా దారుణమైన విషయం. భారతదేశంలో ఒక శాంతియుతంగా ఏ కార్యక్రమం జరిగినా కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళ మధ్యలో రౌడీలను అడ్డం పెట్టుకుని విద్యార్థులపై దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధానమంత్రిగా తెలుసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం అతి త్వరలోనే మీకు కేంద్రంలో పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో వారికి ఓటు వేయకుండా ప్రజలు కూడా బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ దాడిని ఎంఆర్పీఎస్ తరఫున ఖండిస్తున్నాం. ప్రధానమైన డిమాండ్ ఎవరైతే లీకేజీ సంబంధించిన మంత్రి గారు ఉన్నారో వారిపైన మరి దాంట్లో ఎవరి పాత్ర ఉందో వాళ్ళందరిపైన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి మరొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా విద్యార్థులపై దాడి చేసిన పోలీసులను కూడా వాళ్ళపైన కూడా కేసులు కట్టాలని చెప్పి ప్రధానమంత్రి. అనంతపురం అర్బన్ లోని శారదా స్కూల్ నందు తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి, మున్సిపాలిటీ కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మీడియాతో మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ 15,000 చొప్పున ప్రభుత్వం తల్లుల ఖాతాలో వేస్తుందని, గత ప్రభుత్వంలో 2 విద్యార్థులు ఉంటే ఒకరికి మాత్రమే తల్లికి వందనం పడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన ప్రత్యేక వాగ్దానాన్ని నెరవేర్చిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని దగ్గుపాటి తెలిపారు. వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరుపుకోవడానికి కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. వారి అల్లరి చేయకూడదు, క్లాప్స్ మాత్రం కొట్టాలి. పిల్లలు వాళ్ళ మనసు పెట్టి వాళ్ళ యొక్క అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, విద్యాశాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రులు అనేటువంటి నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగు శారదా మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో మీరు చూశారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ కనీసం ఏ గవర్నమెంట్ స్కూల్లో కానీ కండక్ట్ చేయలేదు. కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి గత సంవత్సరం నుంచి తెలుగుదేశం ప్రభుత్వం 2024లో ఏర్పడిన తర్వాత గత సంవత్సరం నుంచి పీటీఎం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కేవలం ప్రైవేట్ స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో మాత్రం పీటీఎం మీటింగ్లు జరిగేటివి. 6 మంత్స్కి ఒకసారి పిలిచి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పిలిచి ఈ పీటీఎం ప్రోగ్రాంలు కార్పొరేట్ స్కూల్లో జరిగేటివి. కానీ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి, అంటే విద్యార్థులు బాగా చదువుతున్నారా లేదా, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళు ఫ్రెండ్స్తో ఎలా ఉన్నారు, అలాగే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, టీచర్స్ ప్లస్ పేరెంట్స్ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా చదువుకు సంబంధించి బాగా చదువుతున్నారా, లేకపోతే మార్కులు ఏమైనా తక్కువ వస్తున్నాయా, లేకపోతే ఏమైనా సబ్జెక్టులో వెనకబడి ఉన్నారా, ఇలాంటి కమ్యూనికేషన్ పేరెంట్స్కి, టీచర్స్కి ఈరోజు జరుగుతూ ఉంది స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. గతంలో చూశారు మీరు, ఏ బుక్ తీసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది. అలాగే స్కూల్ డ్రెస్సుల మీద, లాస్ట్ బెల్ట్ల మీద కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించి పిల్లల్ని ఒక టైప్లో, అంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కనిపించే విధంగా పిల్లలకి ఒక విధానమైనటువంటి నెగిటివ్ దీంతో తీసుకెళ్ళేవాళ్ళు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మా ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఎక్కడే కానీ ఒక ఫోటో లేకోకుండా, ఈరోజు ఎవరి ఫోటో లేకోకుండా ఈరోజు స్కూల్ కిట్స్ అయితే ఏమి, అలాగే బుక్స్ అయితే ఏమి నాణ్యతగా ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో మీరు చూసారు, స్కూల్ డ్రెస్సులు ఇస్తే 6 నెలలు చినిపోయేది. కానీ ఈరోజు దాదాపు 2 ఏళ్ళ పైగా మందికి వచ్చే విధంగా క్వాలిటీ మా విద్యాశాఖ మంత్రి గారు. పారిశ్రామిక ప్రాంత ప్రజల అవసరాల నిమిత్తము నిర్మించిన క్యాట్లాబ్ ఆసుపత్రి ఆగస్టు తొలివారంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు రామగుండం మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారి 50 కోట్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలు కల్పించామని, కేవలం హైదరాబాద్ నగరంలోనే ఇలాంటి సదుపాయాలు ఉన్నాయని స్వామి పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల కారణంగా ప్రజలు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని, వారికి తక్షణ వైద్య సదుపాయాలు అందే విధంగా సింగరేణి సహకారంతో ఈ ఆసుపత్రి నిర్మించామని పేర్కొన్నారు.
హార్ట్, బ్లడ్ వెజల్స్, బ్లడ్ సప్లై అట్లా నల్ల పైప్ లాగా ఆ విధంగా ఉంటుంది. దాన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేసి ఎలా స్ట్రెంగ్ చేస్తే ప్రాణాన్ని మనం ఎలా గోల్డెన్ అవర్లో కాపాడుకోవచ్చు. హార్ట్ అనేది దీనితోటి అందులో ఇంతకుముందు అయింది యాంజియోగ్రామ్, చెస్ట్ పెయిన్ తోటి వచ్చింది. ఇది నార్మలే ఉంది పేషెంట్. ఎల్ఏ గారికి, శ్రీనివాస్ గారికి, ప్రసన్న గారికి, డాక్టర్ గారు మరియు పాత్రికేయ మిత్రులు, ఇతర కార్పొరేటర్ సోదరులు అందరికీ కూడా శుభోదయం. జరిగింది. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎన్నికైన తర్వాత మొట్టమొదటి లెటర్ ఈ ప్రాంతంలో క్యాత్ ల్యాబ్ నిర్వహణ చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరు కూడా గుండెపోటుతోటి మరణించొద్దు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో, గౌరవ శ్రీధర్ బాబు గారితో, బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఇక్కడ క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి, సింగరేణితోటి సంయుక్తంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు లెటర్ పెట్టడం జరిగింది. దానికి స్పందించిన ప్రభుత్వం వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడి వారితోటి ఇక్కడ క్యాత్ ల్యాబ్ నిర్మాణం బ్రహ్మాండంగా దాదాపుగా 50 కోట్ల రూపాయలతోటి ఈ సింగరేణి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. క్యాత్ ల్యాబ్ అనేది గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మానస పుత్రిక. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ అనేకమైన పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. ఈ పరిశ్రమలతోటి వెదజల్లే పొల్యూషన్ ఏదైతే ఉన్నదో దాంతో చాలామంది గుండెపోటుకు గురై మరణిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి సోదరుడు కూడా ఎన్నికలకు ముందు హార్ట్ అటాక్ తోటి చనిపోయిన సందర్భాన్ని మనం అందరం కూడా వీడియోలలో కూడా చూడడం జరిగింది. ఈ క్యాత్ ల్యాబ్లో ఒక సింగరేణికి సంబంధించిన పేషెంట్స్ కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైనా ఎట్లయితే చికిత్స చేయించుకుంటారో అదే మాదిరిగా ఇక్కడ ఈ క్యాత్ ల్యాబ్లో కూడా నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ వారి గుండెకు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా 10 నిమిషాలలో ఇక్కడికి చేరి ఈ క్యాత్ ల్యాబ్ వాళ్ళ పరీక్ష చేయించుకొని అక్రమ సంబంధమే ఇటీవల నిర్మల్ పట్టణంలో జరిగిన హత్యకు కారణమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. 10 రోజుల క్రితం నిర్మల్ పట్టణంలో అస్లాం అనే ఆటో నడిపే యువకుడి హత్య జరగగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు బృందాలుగా ఏర్పడి శరవేగంగా హత్య కేసును ఛేదించారు. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు గల కారణాలను ఎస్పీ వెల్లడించారు. అస్లాం అనే యువకుడికి అతని సవతి తల్లి అన్వరి బేగంతో అక్రమ సంబంధం ఉండేదని, అక్రమ సంబంధం ఆపేసి తాను వివాహం చేసుకుంటానని అస్లాం తెలుపగా ఆగ్రహించిన అన్వరి బేగం అస్లాం హత్యకు కుట్ర పన్నిదని అన్నారు. పరిచయస్తుడు ముఖీంతో అస్లాంను హత్య చేయాలని 6 లక్షలకు బేరం కుదుర్చుకొని 50,000 అడ్వాన్స్ గా ఇచ్చింది. ముఖీం తన స్నేహితులు మరో 4గురితో జూలై 1న హత్యకు పథకం రచించి విఫలమయ్యాడు. మరోసారి జూలై 15న అన్వరి బేగం సూచనల మేరకు ఉదయం 5 గంటల సమయంలో కత్తులతో హత్య చేసి అనంతరం మహారాష్ట్రకు పారిపోయారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు సాంకేతికతను ఆధారం చేసుకుని కేసును ఛేదించి మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 2 కత్తులు, 1 బైక్, హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది మన శివుని దగ్గర కవర్ అయిన ఫుటేజ్. ఇది శివుని దగ్గర మనకు స్కార్పియో అవుతుంది.
ఒకరిలో వీళ్ళు దాబాలో భోజనం చేసిన తర్వాత అక్కడ మన బైన్సా అవుట్స్కర్ట్స్లో కొద్దిసేపు వీళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ 5 o'clock మనకు ఈ గిరావపూర్ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చారు. అక్కడ టోల్ ప్లాజా నుంచి కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యి దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళి మనం దాన్ని ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఈ మన ఎస్ఐలు లింబాద్రి, తర్వాత శ్రీకాంత్, సాయి కృష్ణ, గోపి వీళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. వీళ్ళు ఒక 4 టీమ్స్ లాగా ఆర్గనైజ్ అయ్యి వీళ్ళందరూ కలిపి మహారాష్ట్ర అంతా తిరిగి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకి ముఖ్యమైన ఇందులో వీళ్ళందరినీ పట్టుకున్నాక మనకు తెలిసింది ఏంటంటే దీనిలో లేడీ చనిపోయిన అతను ఆషు అనే అతను ఒరిజినల్ ఏంటంటే అస్లాం అనే అతనికి వాళ్ళ తల్లి వరుస అంటే స్టెప్ మదర్ అనే ఆమె అందరి బేగం అనే ఉంది. ఆమెకి ఇద్దరికి కూడా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. అతను దాని నుంచి బయటకు వచ్చి వేరే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. సో ఆమెకి అది నచ్చలేదు. అతను బెదిరించింది, నువ్వు నాతోటే ఉండాలి, వేరే పెళ్లి చేసుకుంటే నేను చంపుతాను అనేసి బెదిరిస్తే అతను దీని గురించి ఫ్యామిలీలో పంచాయతీ పెట్టడం జరిగింది. ఫ్యామిలీ అందరూ కూర్చొని అతన్ని వాళ్ళ బాబాయ్ దగ్గరికి పంపించారు. వాళ్ళ ఫాదర్ బ్రదర్ దగ్గర అతను అక్కడ ఉంటున్నాడు. అయితే ఈ అన్వరి బేగం అది కక్ష పెట్టుకొని అతని మ్యారేజ్ కూడా సెటిల్ అయింది. ఈ మంత్లోనే అతని మ్యారేజ్ ఉంది. కాబట్టి అది ఆమె తట్టుకోలేకపోయిందన్నమాట. తట్టుకోలేక తనకి పరిచయం ఉన్న ఈ మొబైల్ పిలిచి వాళ్ళ బ్రదర్, ఈమెకి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు, ఆ బ్రదర్తో పాటు ఇది మర్డర్ ప్లాన్ చేయడం జరిగింది. మొబైల్ మెయిన్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో అతని ఫ్రెండ్స్ 3 వాళ్ళందరూ కలిపి ఇది ప్లాన్ చేశారు. దీనికోసం ఫస్ట్ వీక్లో ఒకసారి వీళ్ళు రెక్కి చేశారు. ఆగస్ట్ ఫస్ట్ వీక్, జూన్ ఫస్ట్ వీక్ లో ఒకసారి రెక్కి చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆయనకు వినూతన కానుకను పంపుతున్నట్లు రాష్ట్ర ఫిషరప్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రకటించారు. కేటీఆర్ కు పుట్టినరోజు బహుమతిగా రేవంత్ సర్కార్ అందిస్తున్న 25 కేజీల సన్న బియ్యాన్ని కేటీఆర్ కి పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. కేవలం ఈ నెలలోనే కాకుండా ప్రతి నెల ఆయనకు సన్న బియ్యం పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇటీవల కేటీఆర్ ఒక నిరుపేద కుటుంబం ఇంటికి వెళ్లి అక్కడ సన్న బియ్యంతో చేసిన భోజనం తిన్నందుకు సాయి కుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరుపేద కుటుంబాల సంక్షేమ పథకాలు పొందే ప్రభుత్వం కాబట్టి మీరు మీ కార్యకర్త ఎవరైనా కూడా తినవచ్చు. నిరుపేద కుటుంబాలు, దళిత కుటుంబాలు, సంపన్న కుటుంబాలన్నీ కూడా తినే విధంగా దేశంలో ఎక్కడ లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వంలో తెలంగాణ మాత్రమే సన్న బియ్యాన్ని మీకు జన్మదిన కానుకగా ఇస్తున్నాము. చాలాసార్లు అన్నా, ఒకసారి చెప్తాను, మీరు ఎక్కడ పోయినా ఎక్కడ ఉన్నా కూడా కడుపు నిండా అన్నం తిన్నప్పుడే ఆ కుటుంబం యొక్క ఆనందం చెప్పలేదు. నిరుపేద కుటుంబాల్లో ఎప్పుడు ఆనందం చూడాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారి మాట ప్రతి ఇంటికి చేర్చే విధంగా, ప్రతి నిరుపేద కుటుంబానికి అందే విధంగా, అందరికి చేరుకునే విధంగా సన్నద్ధ కార్యక్రమం ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, తెలంగాణ ప్రజాప్రభుత్వంలో భాగస్వామిగా మేము చాలా గర్వపడతా ఉన్నాం. మీరు కానీ చాలా మంది ఇప్పుడు సన్నద్ధ అంటే కాంగ్రెస్ కదా, బీజేపీ నాయకులు తీసుకుంటున్నారు, బీఆర్ఎస్ నాయకులు ఇస్తున్నాము. ఈ పథకం అందరిది. తెలంగాణ ప్రజానికానికి, నిరుపేద కుటుంబాలకు
సన్న బియ్యం అనేది ఒక బంగారు కానుక. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నా అప్రజాస్వామికం. రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం చేసిన బీజేపీ నేతలు. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులను కేంద్ర విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేయాలి. అనంతపురం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గురుమూర్తి డిమాండ్. ఆగస్టు తొలివారంలో క్యాథ్లబ్ ఆసుపత్రి ప్రారంభం వెల్లడించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి. అక్రమ సంబంధమే నిర్మల్ పట్టణంలో జరిగిన అస్లాం హత్యకు కారణం. హత్యకు గల కారణాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. B3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.